हैदराबाद में आज कैब और ऑटो ड्राइवर्स के साथ डिलीवरी वर्कर्स ने भी स्ट्राइक की। ये स्ट्राइक तेलंगाना के अलग अलग शहरों में की गई, जिसमें हजारों लोग शामिल हुए। ओला, उबेर जैसे ऐप्स के जरिए काम करने वाले ड्राइवर्स, डिलीवरी बॉयज और माल पहुंचाने वाले वर्कर्स ने अपनी प्रॉब्लम्स को लेकर ये कदम उठाया। वर्कर्स का कहना है कि उनकी कमाई, काम के हालात और दूसरी डिमांड्स को लेकर हुकूमत और कंपनीज तक अपनी आवाज़ पहुंचाना चाहते हैं। इस स्ट्राइक की वजह से राइड बुकिंग और डिलीवरी सर्विस पर असर देखने को मिला, जिससे कई लोगों को परेशानी का सामना करना पड़ा। అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుల మేరకు మేము మా ధర్మ మా ఫోటో డిపార్ట్మెంట్ చేస్తున్నాం. నువ్వు అది ఇదంటే నువ్వు వారంటీ చూపి మాకు వారంటీ ఏమున్నది ఏమంటున్నా అంటే నా నిజం చెప్పు అంటున్నాను. చెప్పని బెదిరిస్తున్నావు. నువ్వు వారంటీ చూపి నా మీద వారంటీ చూపి నువ్వు బెదిరిస్తున్నా వారంటీ చూపి సార్ నేను చెప్తున్నా నా వారంటీ చూపియండి. నన్ను నా వారంటీ చూపి నా మీద ఏం చేస్తున్నావు? మేమేం తప్పు చేస్తామో మీరు మాతో డీటెయిల్స్ తీసుకుంటున్నారు. మేము ఏం తప్పు చేస్తామని మీరు మేము ఏం తప్పు చేస్తామని మీరు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. మేము మర్డర్ చేస్తామా, రేపులు చేస్తామా, ఏం చేస్తాం? మా కోసం ఏం చేసుకుంటున్నాం? మీకు డిస్టర్బెన్స్ అయిందా? ఏమైంది మీకు డిస్టర్బెన్స్? ఇప్పుడు ఇవాళ మనకు చెప్పుకోవాలి, మనకి స్ట్రైక్ చేసి అంటే మన యూనియన్ ఒక ఫామ్ చేయాలి. ఎందుకంటే మనకు కూడా ఒక యూనియన్ ఉంటే ఒక యూనిట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమైనా ఇష్యూ ఉన్నా ఏమున్నా మన అక్బర్ సాబ్ ఉన్నాడు, ఖాన్ సాబ్ అర్బజ్ సార్ ఉన్నాడు, కొన్ని పరిష్కారం చేస్తాడు. కొన్ని స్టోర్లో ఇష్యూస్ ఉన్నాయి, సార్ ఏ టైంలో ఫోన్ చేసినా మనకు రెస్పాన్స్ అవుతాడు. ఈ ఆటో ఇష్యూ, మళ్ళీ ఐటమ్ ఇష్యూ, ఈ కొన్ని ఉన్నాయి. ఈ రైడర్లకు ఎవరికైనా ఏమని చెప్తే ఎవరితో వాళ్ళే చూసుకుంటారు. పక్కన ఎందుకు చెప్తుండని అక్కడ వచ్చి ఆ సార్లతో మాట్లాడట్లేరు. వాడేమో సఫర్ అవుతాడు. వచ్చినాడు అందరు కొట్టకూడదు వస్తున్నాం. ఆయన కూడా సఫర్ అవుతాడు. వాడి ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేయాలి. సార్లతో కూడా మంచిగా డీలింగ్ చేసుకుంటాం. మనం కూడా డీలింగ్ మంచి ఐటమ్ తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే ఐటమ్ తీసుకురావాలంటే అక్కడెక్కడ టైం పాస్ చేస్తున్నారు, మనకి ఇబ్బంది పెట్టిస్తారు. మనమేమో కొట్టాలి వస్తున్నాం. మనకేమో ఇది ఉంటుంది, ఎంత కొట్టాలి ఒక రూపాయి 2 రూపాయలు అయితే మనకు టార్గెట్ అవుతుంది. ఆ టార్గెట్ అయితే లేదు, ఒక్కొక్కసారి రూపాయి పోతుంది, 2 రూపాయలు కూడా పోతుంది. గంట సేపు కూడా నిలబడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆర్టీఓ అనేది కంపల్సరీ కావాలి. అక్కడ ఆన్లైన్ చాటింగ్ అయితే రెస్పాన్స్ అసలే లేదు. ఇది రావు సార్,